హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అంటే మనకి దీపావళి ముందు రోజు నరక చతుర్దశి, అలాగే త్రయోదశి కూడా వచ్చింది కదా. ధనత్రయోదశి రోజును కుబేర స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఆ పూజ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ ధనత్రయోదశి రోజునే యమదీపం అని కూడా పెట్టుకుంటారండి. అది గడప ముందు పెట్టాలి, లేదంటే దక్షిణ దిక్కునన్నా పెట్టుకోవచ్చు. ఆ దీపం ఎలా పెడతారు, అలాగే ధనత్రయోదశి రోజు పూజ ఎలా చేస్తారనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనత్రయోదశి రోజు మనం దీపం పెట్టేటప్పుడు యమదీపం కానీ అలాగే సంధ్య దీపం పెట్టేటప్పుడు ముందుగా ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలండి. అలాగే కంపల్సరీ తులసి పూజ చేసుకునే వాళ్ళు తులసి మాత దగ్గర కూడా దీపం అనేది పెట్టుకోవాలి. ఈ యమదీపం అనేది ఎలా పెడతారనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా గడపకి పసుపు అది రాసుకుని కుంకుమ పసుపు అలాగే పొట్లు అవి పెట్టుకుని ముగ్గు అది పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు పద్మ కానీ కుబేర ముగ్గు కానీ వేసుకోవచ్చు. నేనైతే పద్మ ముగ్గు వేసానండి, కుబేర ముగ్గు అనేది వేయలేదు. ఎందుకంటే ఇంటి బయట కదా, గమ్ముని ఎవరైనా తొక్కినా అది మంచిది కాదనే ఉద్దేశంతో ఈ యమదీపానికి 3 కానీ 4 కానీ ఒత్తులు వేసుకోవచ్చు. అంటే 4 దిక్కులు వెలిగించేవాళ్ళు ఉంటారు, 3 దిక్కులు వెలిగించేవాళ్ళు కూడా ఉంటారు. ముందుగా అయితే ఇలాగ ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో పువ్వులతో అలంకరించుకోవాలి. తమలపాకులు అవి పెట్టుకుని తర్వాత 2 దీపారాధన ప్రమిదల మీద 2 బొత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ముందుగా సంధ్యాదీపం గడపలక్ష్మికి పూజ చేసుకోవాలండి. అంటే దీపారాధన చేసుకోవాలి. తర్వాత యమదీపం పెట్టేటప్పుడు ముందుగా 3 కానీ 4 కానీ ఒత్తులు వేసుకోవాలి. అలాగే సేమ్ ప్రమిదలు కూడా 2 ప్రమిదలు ఒక దాని మీద ఒకటి పెట్టి పసుపు కుంకలతో బొట్లు పెట్టుకుని దక్షిణ దిక్కు వైపు ముందుగా వెలిగించాలండి. తర్వాత తూర్పు పడమట వెలిగించి ఇలాగ ఆయనకి బెల్లం ముక్క కానీ అడుగులు కానీ నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఏ విధమైన దోషాలున్నా అలాగే అపమృత్యు దోషాలున్నా తొలగిపోతాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కంపల్సరీ యమదీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిదండి ధనత్రయోదశి రోజున. లేదంటే ధనత్రయోదశి రోజున కుదరలేని వాళ్ళు మనకి విధియ వస్తుంది కదా, ఆ రోజున కూడా మీరు ఇలాగ దీపారాధన అనేది చేయొచ్చు. లేదా కార్తీక మాసంలో ఏ రోజునైనా సరే దక్షిణ దిక్కున మీరు ఒక దీపారాధన అనేది చేసి నమస్కరించుకోవచ్చు. మంచిదండి అలా చేయడం వల్ల. ఈ ధనత్రయోదశి రోజు పూజ ఎలా చేస్తాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనగా చూసేయండి ఫ్రెండ్స్. ఈ ధనత్రయోదశి రోజు పూజకి కంపల్సరీ లక్ష్మీదేవి అలాగే కుబేర స్వామి చిత్రలేఖ అమ్మవారి పటం అనేది ఉండాలండి. అంటే ఫోటో ఉండాలి. ఆ ఫోటోకి మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు చాలామంది కుబేర కుండలని ఉంటాయి, ఆ కుబేర కుండలు కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకుంటారు. అలాగే కుబేర కొంచెం అని ఉంటుంది, అది కూడా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అవి కుబేర కుండలు లేదా కొంచెం అలాంటివి లేవు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఉన్నట్లుగా చేసుకోండి. లేని వాళ్ళు ఇలాగ చిన్న చిన్న కుండలుగా కూడా అమ్ముతారు. అలాంటివి కూడా మీరు తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. 4 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఎన్ని కుండలైనా పెట్టుకోవచ్చు. ఈ కుబేర కుండలు అనేది ఒక్కొక్కరు దేవుడి మందిరంలో కంపల్సరీ ప్రతిరోజు ఉండేటట్లుగా ఉంచేసుకుంటారు. అలాగే కుబేర కొంచాన్ని కూడా ఉంచుకుంటారండి. ఈ కుబేర స్వామి పూజ చేయలేము, ఈ రోజు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి. ఒక్కొక్కరికి ఇబ్బంది అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ కార్తీక మాసంలో వచ్చే గురువారం చేయొచ్చు, లేదా శుక్రవారం చేయొచ్చు, పంచమి రోజున చేయొచ్చు, లేదా మనకి ప్రతి నెల ఏదో ఒక రోజు మనకు పంచమి వచ్చినప్పుడు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఎవరైతే ఈ కుబేర స్వామి పూజ చేస్తారో వాళ్ళకి ఆయన అనుగ్రహం అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కలర్ అయితే గ్రీన్ అండి. అందుకే ఈ గ్రీన్తో నేను ఇలాగ అలంకరణ అనేది చేశాను. చాలామంది కుబేర స్వామి పూజ చేసుకున్న వాళ్ళు గ్రీన్ కలర్ ఒత్తులు కూడా కలిపి వాటితో ఆయనకి దీపారాధన అనేది చేస్తారు. ఆ విధంగా మీకు అనుకూలంగా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఏ పూజ అయినా సరే ముందుగా వినాయకుని పూజతో స్టార్ట్ చేయాలి. అలాగే వినాయకుని పూజ చేసుకుని వినాయకుని దీపం అనేది ముందుగా మనం వెలిగించుకోవాలండి. వినాయకుని దీపం అది వెలిగించుకున్న తర్వాత ఆయనకి షోడశోపచార విధంగా పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఏ పూజ అయితే చేసుకుంటున్నామో ఆ పూజకు సంబంధించి కూడా అలాగే అదే విధానంగా వాళ్ళకు కూడా లక్ష్మీదేవికి, చిత్రలేఖ అమ్మవారికి, కుబేర స్వామికి కూడా ఇలాగే పూజ అనేది చేసుకోవాలి. దీపారాధన కూడా కంపల్సరీ చేయాలి. అలాగే షోడశోపచార విధంగా పూజ అనేది చేసుకోవాలండి. ఏ పూజకైనా సరే ముందుగా మన సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఆ సంకల్పం చెప్పుకోవడం వల్ల మనకు ఎంతో మంచిది. గోత్రనామాలతో మన సంకల్పం చెప్పుకొని చక్కగా పూజ అనేది చేసుకుంటే ఆ పూజకి మంచి ఫలితం అయితే ఉంటుంది.
ఈ రోజున చూడండి మేము ఇలా అలంకరణ అనేది చేసుకున్నాం కుండలతో. ఈ కుండల్లో చాలామంది ధాన్యాలు అనేది వేసుకుంటారు. ఒక్కొక్కరు గోధుమలు, అలాగే బియ్యము, కొంతమంది పెసలు, అలాగా మన ఇష్టం అండి. మనం పెట్టుకున్న కుండలు బట్టి అన్ని రకాల ధాన్యాలు వేసుకోవచ్చు. ముత్యాలు, పగడాలు ఉన్నవాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అష్టదిక్పాలకులను కూడా ఈరోజు వాళ్ళని కూడా తలుచుకుని పూజ అనేది చేసుకుంటారు. ఈ కుబేర కుండలు పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ ధాన్యాలు కానీ, లేదంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజలు, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా చక్కగా నింపుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. లక్ష్మీదేవికి అలాగే నారాయణులకు కూడా తలుచుకోవాలి. ఈరోజు అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం. అందుకు మనం స్తోమతకు తగ్గట్టుకు పువ్వులు ఎన్ని ఉన్నా సరే చక్కగా పెట్టుకొని పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవచ్చు. మన స్తోమతను బట్టి ఏదైనా సరే అలంకరణకి ఏవైనా వాడచ్చు. బంగారం ఉంటే బంగారం కూడా అలంకరణ అనేది చేయొచ్చండి. అమ్మవారికి, అయ్యవారికి కూడా చక్కగా అలంకరించుకొని, అలాగే లక్ష్మీదేవిని, నారాయణ కూడా స్మరించుకోవాలి. అలాగే చిత్రలేఖ అమ్మవారికి, కుబేరస్వామికి పూజ అనేది కంపల్సరీ చేసుకుంటే ఈరోజు చాలా మంచిది. కుబేరస్వామి అష్టోత్తరం కూడా ఉంటుందండి. అష్టోత్తరం కూడా వీలైన వాళ్ళు చదువుకోండి. చక్కగా అలా చదువుకుని ఆ స్వామివారిని సంవత్సరంలో ఒక్కసారైనా ఈ పూజ చేయడం వల్ల మనకు మార్పు అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలుసో తెలియక ఎన్నో మన తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ దీపావళి ముందు రోజు కాకుండా నరక చతుర్థి రోజున కూడా దీపారాధన చేస్తారు. అలాగే త్రయోదశి రోజున కూడా చక్కగా ఈ స్వామివారికి పూజ అనేది చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ త్రయోదశి పూజ, కుబేరస్వామి పూజ అనేది చేస్తారో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అలాగే ఏ విధమైన దోషాలు లేకుండా ముందుకు సాగిపోతారు. ఎందుకంటే అన్న వస్త్రాలకి లోటు లేని జీవితం అనేది ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఎవరికైనా కోరిక అనేది ఉంటుంది కదా, మనం ఎప్పుడు కొంచెం ఉన్నతంగా ఉండాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పూజా విధానాన్ని ఇలాగ సంవత్సరంలో ఒక్కసారైనా ఇలాగ పాటించి ఈ కుబేరస్వామి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇలాగ ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి తిరిగి ఉండదండి. ఎందుకంటే ఆరోగ్యపరంగా బాగుంటాం, అలాగే ఆర్థిక పరంగా కూడా మనం బాగుంటాం. మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఎంతో కొంత మనం ధనాన్ని అనేది చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ ఒడిదుడుకులు లేకుండా మన జీవితం అనేది చక్కగా సాగిపోతుంది. ఈ స్వామివారి పూజ చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో వచ్చి పంచమి రోజున కానీ, శుక్రవారం కానీ ఎప్పుడైనా సరే ఒక్కరోజైనా సరే పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈయనకి సంబంధించి గ్రీన్ అంటే ఇష్టం అండి. అందువల్ల మీరు ఏదైనా సరే నైవేద్యం పెట్టినా జాంకాయలు కానీ, లేదంటే ఈ గ్రీన్ కలరు సంబంధించిన ఒత్తులతో కూడా పూజ చేసుకోవచ్చు దీపారాధన చేసుకుని. అలాగే ఆయనకి ఇష్టమైనవి ఏమైనా పెసలతో కొంతమంది లడ్డూలు చేస్తూ ఉంటారు. అలా కూడా పెసలు ఉడకపెట్టి బెల్లం పాకం పెట్టి బూరెలు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు. అలాగే మీ ఇష్టం అండి. మన స్తోమత తగ్గట్టుగా నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా క్షీరాన్నం కానీ, శనగలు కానీ ఏవైనా సరే మనం నైవేద్యంగా పెట్టవచ్చు ఈ లక్ష్మీదేవికి కూడాను. అలాగే లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లక్ష్మీనారాయణ ఇరువుల్ని కూడా కొలవాలి. కొలిచిన తర్వాతే వాళ్ళ ఇరువురికి పూజ అనేది చేసుకోవాలండి. వినాయకుని పూజ చేసిన తర్వాత కంపల్సరీ ఈ పూజా విధానం అనేది చక్కగా విధి విధానాల ప్రకారం మనం పూజ అనేది చేసుకుంటే ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి, చిత్రలేఖ అమ్మవారిని పూజించడం వాళ్ళకి ఎక్కువగా ఆర్థిక పరంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఈ పూజ చాలామంది శుక్రవారం కూడా ఒక్కొక్కళ్ళు ప్రతి నెల శుక్రవారం కూడా చేసేవాళ్ళు ఉంటారండి. మన ఓపికను బట్టి అలా కూడా చేసుకోవచ్చు. వీలైతే అలాగ చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. లేదా ఒక గురువారం కూడా చేయొచ్చండి. ఎక్కువగా పంచమి రోజున అయితే చేస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పువ్వులు, గులాబీలతో కూడా పూజ అనేది చేయొచ్చు. లేదంటే మల్లె పువ్వులతో పూజ చేయొచ్చు. సంపెంగ పువ్వులు, అలాగే కలవ పువ్వులు, దేంతో అయినా సరే పూజ అనేది లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవచ్చండి. దీపారాధనకి అయితే ఆవు నెయ్యిని ఉపయోగించవచ్చు. ఆవు నెయ్యితో మీరు దీపారాధన చేయొచ్చండి. ఎన్ని దీపాలైనా మీరు వెలిగించుకోవచ్చు. ఎక్కువగా దీపారాధన చేసేటప్పుడు చాలామంది గ్రీన్ కలర్ ఉన్నట్లయితే ఆ ఒత్తుల్లో ఇలాగ కలుపుకొని అది గ్రీన్ కలర్ వచ్చేటట్లుగా కూడా ఆ ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉంటారు. కొంతమంది అరటి డొప్పల్లో కూడా చక్కగా గ్రీన్ కలర్ ఉండే వాటితో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. మీ ఇష్టం అండి. మీ ఓపిక తగ్గట్టుగా మీరు దీపారాధన చేసుకుని అమ్మవారిని అలాగే అయ్యవారిని కూడా కురిసి మీరు
చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. మన నైవేద్యంగా ఏదైనా సమర్పించవచ్చండి. ఏదైనా సరే మన స్తోమత తగ్గట్టుగా ఏ నైవేద్యమైనా పెట్టవచ్చు. ముఖ్యంగా బెల్లం కానీ లేదంటే పానకం కానీ సరివిడి వడపప్పు ఇలాంటివి కూడా నైవేద్యంగా స్వామి అమ్మవార్లకు పెట్టవచ్చు. కొబ్బరికాయ అరటిపండు ఇలాగా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ రోజు ధనత్రయోదశి రోజు ఈ పూజ అనేది ఈ సాయంత్రం ఈ విధంగా చేసుకున్నామండి. మాకైతే మనసు చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీకు కూడా నచ్చితే ఇలాగ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.